నమస్తే. ములుగు జిల్లాలో అయితే ఎపిసోడ్ల వారిగా అయితే మొక్కజొన్న ఇష్యూ అయితే నడుస్తుంది. దీనికి సంబంధించి ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఇటు ఎస్టీ కమిషన్ జాకత్ హుసేన్ గారు కూడా ఇక్కడ పర్యటించిన పరిస్థితి. దీనికి సంబంధించి ఒకసారి మాట్లాడే ప్రయత్నం సార్. చెప్పండి సార్, ప్రధానంగా అసలు మీరు ఈ మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించడం ముఖ్య కారణం? మిత్రులారా, మీకు తెలిసిన విషయం, మీకు తెలిసిన మాటే కదా. ఇక్కడ దాదాపు వెంకటాపురం ఏరియాలోని కొన్ని గ్రామాలలో ఈ నాసిరకపు విత్తనాలు వేయడం, మొక్కజొన్న, అలాగే ఇదే కాదు ఇంకా చాలా ఉంటాయి. మిర్చి కూడా అన్నారు గతంలో. ఇలా అనేక నాసిరకం విత్తనాలు వేయడం. ఇక్కడ ఓ 4 కంపెనీలు, ఏవో హైటెక్ గీటెక్ అదో 4 కంపెనీల పేరు, సిపి బేర్ అంట, సింజంటా అంట, ఇలాంటి 4-5 కంపెనీలు ఇక్కడ ప్రయోగాలు చేస్తున్నాయి. అది ప్రయోగాలన్నీ మారుమూల గ్రామీణ ఏజెన్సీ ప్రాంతాల్లో చేస్తే బాగుంటది. ఈడైతే ప్రజలకు నోరు ఉండదుగా, బయటికి పోయి చెప్పలేరు కదా. అప్పులు ఇస్తారు. ఇక్కడ కొంతమంది దళారీ వ్యవస్థను పెట్టి వేరే ఇక్కడ ఏజెన్సీలో నాన్ ఏజెన్సీ వాళ్ళు వచ్చి వాళ్ళ మీద చలామణి చేస్తూ మేము సీడ్స్ ఇస్తామని చెప్తారు, మేమే రుణం ఇస్తామంటారు, పండించి మాకు పంటిస్తే మళ్ళీ మీకు డబ్బులు ఇస్తామంటారు. ఆ పంట పండదు. దాని మీద వాళ్ళ ఏదైనా ఇది పెట్టుకొని, ఇన్సూరెన్స్ పెట్టుకొని డబ్బులు దొబ్బిపోతారు. ఇలాంటి అనేక ఉదాంతాలతోని ఇక్కడ దాదాపు 2 మంది చనిపోవడం, చాలా మంది ఆ మొక్కజొన్న బెండ్లు తిని ఆవులు, బర్రెలు కూడా చచ్చిపోయినాయంట. అని గతంలో తిన్న మనుషులు కూడా పోలియో బారిన, అంటే ఆల్రెడీ ఫెరాల్సిస్ టైప్ పడి ఇబ్బంది పడుతున్నారని నాకు కంప్లైంట్ రావడం జరిగింది ఢిల్లీకి. NCST ఉన్నదే వాళ్ళ కోసం కదా, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్ ఉన్నదే వాళ్ళకు తెలియడంతో నేను ఈ పర్యటన చేయడం జరిగింది. ఇవాళ కలెక్టర్ గారు కూడా మాట్లాడడం జరిగింది. కలెక్టర్ గారు కూడా ఒప్పుకుంటున్నారు, సార్ నిజం జరిగింది నిజం, కాకపోతే ఇది మా పబ్లిక్కి తెలియని ఇష్యూ, అది దళారీకి, కంపెనీకి, ఇక్కడ ఉన్న లోకల్ మా రైతులకు సంబంధించిన విషయం కాబట్టి మాకు ఇంతవరకు మాకు తెలియలేదు. ఇప్పుడు మాకు తెలిసిన విషయం మొత్తం దర్యాప్తు చేసినాం. వాళ్ళు కూడా కంపెనీ మేము అంగీకరించి పొరపాటు జరిగింది, మా సైడ్ నుండి తప్పు జరిగింది కాబట్టి మేము ఖచ్చితంగా నష్టపరిహారం ఇస్తామని ఒప్పుకున్నారు. కానీ దీనికి మధ్యలో ఉన్న మీడియేటర్లు కొంత వెధవ లెక్కలు చేసి వాళ్ళని పీడించి ఇబ్బందులు పెట్టారు. ఇక రైతులకు మీద ప్రయోగాలు చేయడం అనేది రాంగ్. మరి ఆ విత్తనాల కంపెనీలు ఏం చేస్తున్నాయి అనేది ఇప్పుడు కేసు అయింది. నెక్స్ట్ దర్యాప్తు స్టార్ట్ అవుతుంది. కాబట్టి రైతులకు న్యాయం జరగాలి. అంటే సుమారు దాదాపు 2 నెలల నుంచి కూడా వీళ్ళు పోరాటాలు చేస్తున్న పరిస్థితి. పోరాటాలు చేసినప్పటికీ ఇక్కడ చూసుకుంటే డిలే అవుతుంది తప్పించి మాకు న్యాయం జరగట్లేదంటూ కూడా రైతులు చెప్తా ఉన్నారు. దీనికి అయితే ఇప్పుడు ఎందుకు 2 months అయిందని కలెక్టర్ గారిని అడిగితే, సార్ మీరు దర్యాప్తు పెట్టుకొని డేర్గా చేస్తే కొంతమంది తప్పించుకుంటారని కొంత ఇంటర్నల్ దర్యాప్తు చేసి ఒక బుక్లెట్గా తయారు చేసినాం. దాదాపు 900 మంది ఐడెంటిఫై చేసినాం. 3000 ఎకరాల దగ్గర 3000 ఎకరాల్లో పంట నష్టమైంది. వాళ్ళని పిలిచి వాళ్ళతో అగ్రిమెంట్ కూడా చేయించినాం. ఇప్పుడు ఖచ్చితంగా జరిగిందే పొరపాటు. ఏ విత్తనమైనా ప్రజలకు ఇవ్వాలన్నప్పుడు ఇక్కడ ఉన్న స్టేట్ గవర్నమెంట్తో అగ్రిమెంట్ ఉంటుంది. అగ్రిమెంట్ చేసి మేము ఈ సీడ్ ఇది ఈ జిల్లాలో వేస్తున్నాం, ఇది చేస్తున్నాం అగ్రిమెంట్ చేయాలి. కానీ అగ్రిమెంట్ చేయకుండా గరీబోలను కడుపు కొట్టి ఇబ్బంది పెట్టే ప్రక్రియ చేసిరు. దీని మీద ఒక బిజినెస్ నడుస్తుంది అనేది వీళ్ళ వాదన. అది ఏం జరుగుతుందో చూడాలి. చూడొచ్చు, ఇప్పటికే ఇక్కడ మాత్రం మాఫియా కూడా నడుస్తుందంటూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి SC/ST చైర్ కమిషన్ మెంబర్లు కూడా చెప్తున్న పరిస్థితుంది. ఖచ్చితంగా కూడా మేము రైతులకైతే న్యాయం చేస్తామంటూ కూడా SC/ST కమిషన్ మెంబర్స్ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. ఏదెప్పటికైనా ఇక్కడ చూసుకుంటే మాత్రం రైతులకు న్యాయం చేస్తామంటూ కూడా కమిషన్ అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. ఇది కొన్ని పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో సన్నీ, కాలేజీ టీవీ, వరంగల్.